హాయ్! హలో! గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అయితే ఈరోజు నేను వెరైటీగా ఉంటదని చెప్పేసి అండ్ టేస్ట్‌గా కూడా ఉంటదని చెప్పి నేను టమాటో, కొత్తిమీర పచ్చడి చేశానండి. అసలు అన్నంలోకి చాలా బాగుంటదండి. దోసల్లోకి, ఇడ్లీలోకి, పరోటాలో దేంట్లోకైనా ఈ కాంబినేషన్ సూపర్‌గా ఉంటదండి. మనం ఎప్పుడు టమాటో పచ్చడి చేస్తుంటాము. అందుకే ఈసారి నేను కొత్తిమీర కూడా వేసి చేశాను. ఇది చాలా బాగుంటది. ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకున్నాం పొయ్యి మీద. పచ్చిమిర్చి అండి ఒక 15 వరకు ఉంటాయన్నమాట. సగానికి కట్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి కొంచెంసేపు వేయించుకుందాం. పచ్చిమిర్చి ఏంటంటే అంటే చాలామందికి తెలుసులే, కట్ చేసి వేయకపోతే, తుంచి వేయకపోతే ఏమవుతాయంటే ఆయిల్లో వేయగానే ఇవి ఎగురుతాయి అన్నమాట, మీద పడుతుంది ఆయిల్. అందు గురించి కట్ చేసో లేకపోతే ఘాట్లు పెట్టో వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక 5 టమాటాలండి కట్ చేసేసుకొని వేసేసుకుందాం. అంటే దీనికి కొలతేం లేదండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కొంచెం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవాలి. ఇవి ఈ మిర్చి కొంచెం ఘాటు ఉంటాయండి. నేనైతే మరీ ఎక్కువ తక్కువ కాకుండా సుమారుగా వేసాను అనమాట. ఇవి కొంచెంసేపు మగ్గనిచ్చేద్దాం. వీటికి మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం కొంచెంసేపు. మూత పెట్టడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతాయండి. ఏదైనా కూడా మూత పెడితే ఆవిరి బయటికి పోకుండా తొందరగా ఉడుకుతాయి. మనం ఉప్పు వేసేసుకుందాం. ముక్కలకి సరిపడా ఉప్పు అండి. ఉప్పు వేయటం వల్ల ముక్క తొందరగా మగ్గుతుంది. అలాగే అందులో ఉన్న నీరుని పీల్చేసుకుంటుంది అనమాట ఉప్పు. ఇప్పుడు మనం తగినంత కొత్తిమీర తీసుకొని, నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసేసుకొని టమాటాలో వేసేసుకున్నాం కదా. ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గనివ్వాలండి. కాస్తంత నీరు లాగేసింది కదా, టమాటో ముక్కల్లో నీరు ఎక్కువ వస్తుంది. ఫస్ట్లో హైలో పెట్టినా కూడా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది అనమాట. మూత పెట్టేసుకుందాం. కొంతసేపటి తర్వాత ఇదిగోండి నీరు ఇంకా ఎక్కువ వచ్చింది కదా. చింతపండు అండి, అంటే మనం పులుపు ఎక్కువ తింటే కాస్త వేసుకోవచ్చు. నేనైతే సుమారుగా వేసాను. దీనికి కొలత ఏమీ ఉండదండి, మనం తినేదాన్ని బట్టి వేసుకోవటమే. కారం, పులుపు ఏదైనా సరే. కొత్తిమీర ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా చేసుకోవచ్చండి. బాగా మగ్గనిచ్చేసాం. ఈ విధంగా తయారైంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్లో కొంచెం వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసుకున్నాం. తర్వాత చల్లారిన తర్వాత మనం ఈ టమాటో కొత్తిమీరని కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా పేస్ట్ అయిపోయినా బాగోదు. చూడండి, ఇదిగోండి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇంకా మనం తాలింపు వేసేసుకుందాం. చూసారు కదా, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు కూడా వేసేసుకున్నాం. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందోనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా వెరైటీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను.
నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.